సౌందర్య పిపాస. మట్టి పాత్ర లాంటి మనిషి మట్టిలో కలిసిపోయేలోగా అనుభూతుల వర్షంతో నింపుకోవాలి, వలకబోసుకోవాలి. నలుపు తెలుపుల జీవితం రోట్లో కాలం రోకలిపోటుకి చిందే అమృత క్షణాలు, పిండైపోయిన గడియలు తిరిగి రానే రావు. లోలోతుల్ని తెలుసుకోలేని మనిషి పైపైన తేలే హంసలా ఎగిరిపోక తప్పదు. గుండె పుప్పొడి రేణువులను చిట్లిస్తుంది. చినుకులు ములుకుల్లా తగులుతుంటాయి. సంకెలకి చిక్కని హృదయం మేఘమై తేలిపోతుంది. అంతర్నేత్రానికి అంటిన సౌందర్య సారమంతా అనంత దీప్తమైన ఈ ప్రకృతి ఆకృతియే కదా. ప్రభు, ఈ మట్టి పాత్రని ఇలాగే నింపుతూ ఉండు. సౌందర్య పిపాస. కవిత్వం రాసిన వారు వనజ తాతినేని. ఇలాంటి కవిత్వం కోసం, విభిన్నమైన కథల కోసం వనజ తాతినేని యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.